Novels, changing the way world eats by Tenali Double Horse. పొద్దున్న లేవగానే ఒక మంచి కాఫీతో డే స్టార్ట్ అయితే అబ్బా ఎలా ఉంటుంది. ఆ రోజంతా ఫుల్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి కాఫీ గింజలకున్న ప్రాముఖ్యతని తెలియజేస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న నైట్ అవుట్ కింగ్స్ వారు తోటపాలెంలో ఏర్పాటు చేసిన కాఫీ బీన్స్ వినాయకుడు అయితే మాత్రం ఈ ఇయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నా బ్యాక్ లుక్ వేస్తే ముగ్ధ మనోహరమైన సిద్ధి వినాయకుని రూపం అయితే మీరు దర్శించుకోవచ్చు. సో దీని వెనుకాతల చాలా రోజులుగా కృషి చేసి మన అరకు కాఫీ అనేసరికి దానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని గురించి చెప్పక్కర్లేదు. సో ఎప్పుడైతే ఇలా ఈ మండపంలోకి ఎంటర్ అవుతున్నామో కాఫీ బీన్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని కాఫీ బీన్స్ తోటి ఏర్పాటు చేశారు కదా. సో దీన్ని చూసేందుకు ప్రజలైతే పెద్ద ఎత్తున వస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో కమిటీ కురాలంతా కూడా మన ముందు ఉన్నారు మాట్లాడడానికి. ఒక నాలుగు బాగా కృషి చేస్తే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలిగా. సో ఒకసారి అడిగేద్దాం. కాఫీ బీన్స్ తో వినాయకుడిని అసలు అంటే వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా చూసిన తర్వాత ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. కాఫీ బీన్స్ మనకి డైలీ రొటీన్గా కాఫీతో మంచి డేని స్టార్ట్ చేస్తాం. సో అలాంటి కాఫీ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఒక వినాయకుని రూపానికి అవన్నీ జోడించి మరి ఒక సుందర ముగ్ధ మనోహరమైన రూపాన్ని మీరు ప్రజలకి చూపిస్తున్నారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మా కుర్రవాళ్ళందరూ కమిటీ కుర్రవాళ్ళందరూ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారండి. కొంచెం అదే కిందటిసారి నెమలి పించాలతో పెట్టాము. అలానే ఈ సంవత్సరం ఇంకా ఏదైనా కొత్తగా పెడదాం అని అనేసి కుర్రవాళ్ళందరూ చాలా దగ్గర 3 days ఆలోచించాం మేడం. ఒక 5 అనుకున్నాము, అందులో ఇది ఫైనల్ చేసాం మేడం. కాఫీ బీన్స్తో అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, అందు గురించి అనేసి ఈ సంవత్సరం ఇదే పెడదాం అని అనేసి లాస్ట్కి ఇది ఫైనల్ చేసాం మేడం. అలానే మెయిన్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిర్మూలిద్దామని మా కుర్రవాళ్ళందరూ మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు మేడం. అలానే అది కూడా మొత్తం మట్టి వినాయకుడితోనే చేసాం మేడం. అది రెండోగా అది పెట్టాం మేడం. అలానే మెయిన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలించడానికి మేము సొంతగా తయారు చేసి కొంచెం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మేమే చేద్దాము అనే విధంగా మా కుర్రవాళ్ళందరూ చాలా అంటే దగ్గర 15 నుంచి 20 రోజులు కష్టపడ్డారు మేడం. రాత్రులు ప్రతిరోజు తెల్లవారుజామున 3 వరకు అంటించారు. అండ్ చుట్టుపక్కల కూడా చాలా మంది వచ్చి చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నారు మేడం చూడడానికి. మెయిన్ అట్రాక్టివ్ కూడా విజయనగరంకి మా బొమ్మ అనేది ఇలా నిలడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మేడం. చాలా అంటే ఈ కాఫీ బీన్స్ అనేసరికి 1-2 వందల్లోనే కాదు, చాలా ఎక్కువ మొత్తంలో యూస్ చేస్తే గానీ ఈ రూపం రాదు. సో ఎన్ని బీన్స్ యూస్ చేశారు, అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇవనేది పాడేరు నుంచి తీసుకొచ్చాం మేడం. అరకు పాడేరు నుంచి తీసుకొచ్చాం. మొత్తానికి 21,000 అయ్యాయి మేడం. మొత్తం 21,000 కాఫీ బీన్స్ అనేవి మొత్తానికి ఉపయోగించడం జరిగింది మేడం దీనికి మొత్తానికి. సో అంటే మీ ఆలోచన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎంత పర్యావరణానికి హాని కలుగుతుందో దృష్టిలో పెట్టుకొని కాఫీ బీన్స్ తో చెయ్యాలి అంటే ఒక వినూత్నంగా ఆలోచించాలని ఆలోచన అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో అంటే ఈ బీన్స్ ని నిమజ్జనం అయిన తర్వాత ఆ బీన్స్ ని ఏమైనా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే వాటర్ లో నిమజ్జనం చేసేస్తారు? లేదు మేడం, అలాంటిదేం లేదు. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కూడా నెమలి పెంచారు, అలాగే బొమ్మకి అతికించి అందరికీ పంచాం. ఈ సంవత్సరం కూడా కొద్దనంతో భక్తులకి ఇద్దాం అనుకుని మా యూత్ అందరం నిర్ణయించుకున్నాం. కింద సంవత్సరం కూడా అలాగే పంచాం, ఈ సంవత్సరం కూడా అలాగే సోమవారం తీసి అందరికీ నైవేద్యం కింద ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక గింజలు, ఒక 10 గింజలు అలాగే ప్యాకింగ్ చేసి మేమే ఇస్తాం మా చేతులతో లాస్ట్ రోజు. కానీ మా నైట్ అవుట్ కింగ్స్ యూత్ వాళ్ళు చాలా బాగా కష్టపడి మాకున్న సపోర్టర్స్తో మేము ప్రతి సంవత్సరం ఇలాగే నిలబడతాం. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే ఆలోచించి మళ్ళీ కొద్దనంతో దిగుతాం మేడం. నైట్ అవుట్ కింగ్స్ వారి ఆలోచనలో కూడా అంతే స్థాయిలో ఆలోచించారు అనిపిస్తుంది. సో వచ్చిన వ్యూవర్స్ అందరు ఈవినింగ్ భక్తులు వస్తుంటుంటారు కదా, చూసిన తర్వాత అక్కడ నుండే వస్తుంది మంచి ఫ్రాగ్రెన్స్. అంటే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ తో వెల్కమ్ చెప్తుంది మండపం కూడా. సో వచ్చిన భక్తులు ఏమంటుంటారు, ఎలా మాట్లాడుతున్నారు దీని గురించి? ఎలా తయారు చేశారు ఏంటి అని అడుగుతున్నారు మన ఫ్యామిలీ. ఏమైనా బాగుంది, ఎంత ఇంట్రెస్ట్ గా చేశారు, మాకు నచ్చింది అన్న ఎత్తుకొని వస్తున్నారు అడ్రస్ తెలియక. చాలా మంది ఈటీవీలో వచ్చేసింది, దీంట్లో వచ్చింది. వచ్చిన వాళ్ళందరం ముందు అడుగుతున్నారు ఎలా చేశారు, ఏంటి, ఎన్ని రోజులు చేశారు, ఎంతమంది చేశారు. 10 days చేశాను మేము, నైట్ పగలని చెప్పారు. ఈ 10 days వెనకట్ల ఎంతమంది కృషి ఉంటుంది, ఒక డిజైనింగ్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. సో ఈ పలానా ఇది పెడితేనే మనం సక్సెస్ మంచి అవుట్పుట్ ని ఇవ్వగలం. సో ఇదంతా ప్లానింగ్ చేయడానికి మీ వెనకాతలు అంటే ఫస్ట్ ఐడియా వచ్చింది ఎవరికి? హరీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు మేడం.
ఆ అబ్బాయి మొత్తానికి ఆ డిజైనింగ్ అని మొత్తం అంతా తనే చూసుకున్నాడు మేడం. ఆ అబ్బాయి క్రిందటిసారి కూడా మన అమలు పెంచాలి ఆ అబ్బాయి ఐడియా మేడం. ఈ సంవత్సరం కూడా తనే చేశాడు. ముందుండి తను నడిపిస్తాడు మేడం. చాలా బాగా మెయిన్గా మాకు వినూత్న ఆలోచన రాగానే మా అన్నయ్య ఒకరు ఉన్నారు మేడం, చిట్టి సాయి కుమార్ అని. ఇలాగా అన్నయ్య ఇలా చేద్దాం అనుకుంటున్నామంటే వెంటనే వచ్చి, తమ్ముడు మీకు ఎంతైనా పర్వాలేదు, మీరు ఎంత ఖర్చు పెట్టినా నాకు పర్వాలేదు, నేను దానికి ముందొచ్చి నేను ఖచ్చితంగా నేను పెడతాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను పెడతానని ముందుకొచ్చి మాకు అనేది ఇవ్వడం జరిగింది మేడం. మా బ్రదర్ చిట్టి సాయి సాయి గారు, చిట్టి సాయి కుమార్ గారు, చిట్టి సాయి గారు. సో ఎలా అనిపిస్తుందండి? అంతా చాలా మంది వస్తున్నారు స్వామివారి దర్శనంకి. అంటే విగ్రహాన్ని చూసిన తర్వాత విగ్రహాన్ని చూసి దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, కాఫీ గింజలు ఏంటి ఫస్ట్ అడుగుతారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ వీళ్ళు ఒక ఐడియాతో వచ్చారు, ఇలా ఇలా ప్లాన్ చేస్తున్నాం అది ఇదని. సరే ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఆలోచించాను. దాని తర్వాత ఇలా పాడేరు నుంచి కాఫీ బీన్స్ చేద్దామని ఈ ఆలోచన కొత్తగా ఉంటుంది, విజయనగరంలోనే చాలా వెరైటీగా ఉంటుంది అన్నారు. సరే అని చెప్పి మరి వీటి విగ్రహానికి దానికి అన్నిటికి ఇచ్చేసాను. ఈ ప్రజలు ఇంతమంది వస్తుంటే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు నన్ను ఏం కాదు అని చెప్పి కుర్రోళ్ళందరినీ సపోర్ట్ చేసి కొంచెం ముందుండి వాళ్ళతో పాటు ఇంకా పెద్ద రకంగా తీసుకున్న మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ సుధీర్, తిని కూడా చాలా కష్టపడ్డారు. ఇద్దరం చూస్తున్నాం. వీళ్ళు నైట్ ఒక 10 రోజుల నుంచి రాత్రి పగలు మొత్తం కష్టపడి ఇది అంటిస్తుంటే మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మెయిన్ కుర్రలందరికీ బాగా సపోర్ట్ చేసింది ఏంటంటే సుధీర్ ఫ్యామిలీ గారు. ఎలా అనిపిస్తుంది అవుట్పుట్ చూసిన తర్వాత? అదే విధంగా వచ్చిన భక్తులు ఇస్తున్న కాంప్లిమెంట్ చూస్తున్న స్వామివారిని చూసిన తర్వాత ఇచ్చే కాంప్లిమెంట్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఇంకా చెయ్యాలి అనే విధంగా ఉన్నది. భక్తులు ప్రతి ఒక్కరు వచ్చిందే కూడా ఈ మాటలో చెప్తున్నారు ఎక్కువగా. కానీ ఇందులో ఏంటంటే సోషల్ మీడియాలో కూడా చాలా దెబ్బగా వెళ్ళడం వల్ల ఇంకా ఆదరణ వస్తుంది మాకు. అంటే విజయనగరం జిల్లా కేంద్రంలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చా? తప్పకుండా దాంట్లో అయితే ఎటువంటి డోకా లేదు మేడం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన ఆదరణే మాకు తెలుస్తుంది, తెలియజేస్తున్నారు కూడా. ఎలాగా ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. మనం ఒకవైపు ఇది చూసుకున్నట్టయితే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. బికాజ్ ఆఫ్ అడవులు అంతరించిపోతుంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో మనం చాలా దిక్కల చూస్తున్నాం, అనుభవిస్తున్నాం కూడా. సో దాన్ని కూడా తెలియజేస్తూ పర్యావరణం మనకి ప్రస్తుత రోజుల్లో ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ కూడా ఇక్కడ ఒక అడవి టైప్ సెట్ థీమ్ ని అరేంజ్ చేసి ఇక్కడ ఇంకో వైపు అనమాట, ఇక్కడ కూడా వినాయకుడిని అరేంజ్ చేశారు. అది కూడా చూడండి, ఎలిఫెంట్ పక్కన బొజ్జ గణపయ్య ఎంత బుజ్జిగా ఆ తొండాన్ని పట్టుకొని దర్శనం ఇస్తున్నాడు తెలుసా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కాఫీ బీన్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ ఎంజాయ్ చేస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటుంటే చిన్న పిల్లలు ఈ ముగ్ధ మనోహరమైన బొజ్జ గణపయ్య రూపానికి ఆకర్షితులే. అంటే దీని వల్ల తెలిసింది ఏంటంటే ఎందుకు ఈ ప్లాంట్స్ అన్ని అరేంజ్ చేశారు, యానిమల్స్ అన్ని ఎందుకు ఇక్కడ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా అరేంజ్ చేస్తున్నారని ఒక ఆలోచన పిల్లల్లో వస్తుంది కదా. అంటే పర్యావరణ పరిరక్షణ బాధ్యత వారిపై కూడా ఉంది అని తెలియజేయడం ఈ నైట్ అవుట్ కింగ్స్ వారి యొక్క ఆలోచనకైతే మాత్రం మనందరం కూడా ప్రశంసిద్దాం. సో విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న తోటపాలెం దగ్గర అరేంజ్ చేసిన కాఫీ బీన్స్ తో, అంటే 21,000 కాఫీ బీన్స్ తో వినాయకుడు అందరికీ దర్శనం ఇస్తుంటే చాలా ముచ్చటగా ఉంది, నయనానందకరంగా కూడా ఉంది. సో వ్యూయర్స్, మీరు కూడా ఇంకెందుకు కాఫీ బీన్స్ తో తయారు చేసిన వినాయకుడిని దర్శించుకోండి. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, iDreams, విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.